జెన్సీ ఉద్యమం ఉప్పెనగా మారి షేక్ హసీనా ప్రభుత్వం కూలి 6 నెలలవుతున్నా బంగ్లాదేశ్లో బీభత్సకాండ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మైనార్టీలే టార్గెట్గా హత్యలు, లైంగిక దాడులు, ఆరాధనా స్థలాలపై అఘాయిత్యాలకు అంతు లేకుండా పోయింది. బంగ్లాలో హిందువుల పరిస్థితి మరీ భయానకరంగా మారింది. సగటున ప్రతి 3 రోజులకు ఒక హత్య జరుగుతోంది. గత 3 రోజుల్లోనే 2 హిందువుల్ని కొట్టి చంపారంటే అక్కడ వైలెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. డిసెంబర్ 12న రాడికల్ పార్టీ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ హతమైనప్పుడు రాజుకున్న హింస బంగ్లాదేశ్ను రావణ కాష్టంగా మండిస్తూనే ఉంది. ముఖ్యంగా మైనార్టీ హిందువులపై దమనకాండ కొనసాగుతోంది. వెతికి వెంటాడి మరీ హతమారుస్తున్నారు ఉన్మాదులు. తాలిబాన్ల తరహా హింసాకాండలో గత 45 రోజుల్లో 15 మంది హిందువులు మరణించినట్టు అంచనా. లేటెస్ట్ గా బంగ్లా ఉన్మాదుల దమనకాండకు శనివారం మరో హిందువు బలయ్యాడు. పేరు లిటన్ చంద్రఘోష్, వయసు 55 ఏళ్లు. ఘాజీపూర్లోని కాళీగంజ్ ప్రాంతంలో ఓ స్వీట్ షాప్ నడుపుకునే ఘోష్ను పిడికిలతో గుద్ది, కాళ్లతో తన్ని, ఆ తర్వాత పారతో కొట్టి చంపేశారు. మొదట్లో కస్టమర్ల రూపంలో వచ్చి షాప్ కీపర్తో గొడవ పెట్టుకుని అడ్డుగా వచ్చిన ఓనర్ ఘోష్ పై తెగబడ్డారు. స్థానికులు సాయం చేయడానికి వచ్చేలోపే అక్కడికక్కడే మరణించాడు చంద్రఘోష్. ఈ ఘటనతో ప్రమేయం ఉందన్న ఆధారాలతో ఒకే కుటుంబానికి చెందిన 3 అరెస్టు చేశారు ఢాకా పోలీసులు. సరిగ్గా ఒక్కరోజు ముందు ఇటువంటిదే రాజ్బారీలో మరో ఘటన. పెట్రోల్ పంప్ లో పనిచేస్తున్న హిందూ ఉద్యోగి చనిపోయాడు. డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్న ఒక కారును ఆపుబోయిన రిపన్ సాహా అనే వ్యక్తిని అదే కారుతో ఢీకొట్టి చంపేశారు. ఈ కేసులో అరెస్టు అయిన కారు ఓనర్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాజీ ట్రెజరర్. ఈ ఘటన జరిగిన రాజ్బారీలోని గత నెలలో అమృత్ మొండల్ అనే హిందువును కొట్టి చంపింది ఉన్మాదముక్క. 15 రోజుల కిందట ఫెనీ జిల్లాలో 28 ఏళ్ల ఆటో డ్రైవర్ సమీర్ కుమార్ దాస్ ను నాటు తుపాకులతో కాల్చి చంపేశారు. డిసెంబర్ 18న గార్మెంట్ కంపెనీలో వర్కర్ దీపు చంద్రదాస్ హత్యతో మొదలైంది మైనార్టీలపై హింసాకాండ. తర్వాత మెడికల్ షాప్ ఓనర్ కోకన్ దాస్, అమృత మండల్, శరత్ చక్రవర్తి మణి, రణప్రతాప్ బైరాగి ఇలా బంగ్లాదేశ్ లో హిందువులు వరుసబెట్టి బలవుతున్నారు. ముఖ్యంగా హిందూ వ్యాపారుల్ని టార్గెట్ చేసి కత్తులతో కోసి, పెట్రోల్ పోసి కాల్చి చంపడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బంగ్లాదేశ్ జనాభాలో ఉన్న 8% మంది హిందువులు క్షణమొక యుగంలో భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ లో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల సమయంలో దాడులు మరింత పెరిగే ప్రమాదం ఉంది. తాము పోటీ చేస్తామని, షేక్ హసీనా మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పటిదాకా బంగ్లాదేశ్ లో శాంతి భద్రతలు అసాధ్యమని ప్రామిస్ చేస్తోంది అవామీ లీగ్ పార్టీ.